ఏమనుకుంటుంది? యాక్చువల్లీ ఇక్కడ ఒకటి సందీప్ గారు ఏం చూడాలంటే ఇక్కడ కాంగ్రెస్ టీడీపీ గత 40-50 సంవత్సరాలకి వెళ్ళి సినిమా ఇండస్ట్రీ పేరు మీద తెలంగాణను విధ్వంసం చేసినాయి. భాషలో గాని యాసలో గాని. ఇక్కడ ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా హీరోలు లేరు, టెక్నీషియన్ లేరు, ఎగ్జిబిటర్ లేరు, డిస్ట్రిబ్యూటర్ లేరు, ఫిలిం ఇండస్ట్రీ లేదు, అసలు ఎవరికి కూడా సినిమా టాకీసులు లేవు. వాళ్ళు చేసిన తీవ్ర నష్టం ఏంటంటే రామోజీ ఫిలిం సిటీ, పద్మాలయ స్టూడియో, సారాది స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో, రామకృష్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియోలో కొన్ని వేల ఎకరాల విధ్వంసం జరిగింది తెలంగాణలో. ఇలా కాంగ్రెస్ చేస్తేనే జరిగింది. ఒక 88-89 ప్రాంతంలో మెడ్రాస్కి వెళ్లి తెలంగాణకు వస్తున్నప్పుడు నైజాం అనేది సినిమా ఫీల్డ్ లో ఒక భాష ఏంటంటే నైజాం ఎగ్జిబిటర్స్, నైజాం డిస్ట్రిబ్యూటర్స్ అని చెప్పేవాళ్ళు. సార్ ఇటువంటి జరిగినాయని మీరు చెప్తున్నారు. మీరు అధికారంలోకి వచ్చే ముందు రామోజీ ఫిల్మ్ సిటీని 1,00,000 నాగలు పెట్టి దున్నిస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఎందుకు దున్నించలేకపోయారు? నేను ఏమంటున్నానంటే అదే ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుండి, చంద్రబాబు గారు చెప్పినప్పటి నుంచి ఆ భాషలో ఏముందంటే మేము 1,00,000 నాగలను పెట్టి దున్నితమైన ఉద్యమ బాటలో మాట్లాడినాము. కానీ వాళ్ళు మొత్తం ఎక్కడ కేటాయించిన 2,000 ఎకరాలు అయితే 3,500 ఎకరాలు ఊర్లు కబ్జాలు చేసి డాక్యుమెంట్లు తయారు చేసి మొత్తం విధ్వంసం చేశారు. మనం అక్కడికి పోతే విధ్వంసం చేస్తే 1,00,000 నాగలు పెడితే ఇలా తెలుగు భాష మీద ఆంధ్రలో తెలంగాణ కొట్టుకునే స్థితిలో ఇట్లా ఒడిదొడుకులు వస్తాయి, మాటలు వస్తాయి దాని మీద మనం వెనుకకు పోయినాం. దాంట్లో ఆ రోజు ఉన్నటువంటి దాంట్లో ఫిలిం ఇండస్ట్రీ ఎందుకు ఆత్మవంచన చేసుకుంటారు? మేము తెలంగాణ ప్రజల పక్షాన నిలబడలేకపోయినటువంటి మాట చెప్పండి వెంకటేశ్వర్ గారు. మీరు ఎందుకు 10 ఏళ్లలో విధ్వంసాన్ని ఎందుకు ఆపలేకపోయినారు? నేను చెప్పేది అదేంటే ముందు జరిగిన విధ్వంసం జరిగింది, మరి మీ 10 ఏళ్లలో జరిగిన విధ్వంసం ఏంటి? ఎందుకు ఆపలేకపోయినారు? అదే చెప్తానే. ఎప్పుడైతే 1995 అడిగిన సమాధానం చెప్పండి. రామోజీ ఫిలిం సిటీ మీద మీరు ఏదైతే ఎక్కుపెట్టినటువంటి ఉద్యమ బాణాన్ని ఎందుకు వెనక్కి తీసుకొని లోపల పెట్టుకున్నాడు కేసీఆర్, అది చెప్పన్నా? చెప్తానే, నేను చెప్తా. దాని గురించే వస్తున్నానా. మేము ఇప్పుడు మీరు అట్లా అనుకుంటే మీరు ఇచ్చిన హామీ కూడా చాలా మీరు చేసిన తతంగమే. మీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ల్యాండ్లే కదా నావి. కేసీఆర్ ఎక్కుపెట్టిన బాణం అటెందుకు పోలేదు అంటే ఇప్పుడు మాట విన్నా. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ 95-96 లో కేటాయింపులు జరిగింది ఎవరి ఆధీనంలో జరిగింది? మీ కాంగ్రెస్ లో జరిగింది కదా. అప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నది? కాంగ్రెస్ ప్రభుత్వం కదా ఇచ్చింది. నేనేమంటున్నానంటే ఓన్లీ బాగానే మేము ఉద్యమ కాలంలో చాలా మాటలు మాట్లాడతామన్నా, తెలుగు ప్రజల మధ్యలో గొడవలు సృష్టించదనే ఉద్దేశం ఉండే. అంటే మీరు ఇలా చంద్రబాబు మాటలు విని రేవంత్ రెడ్డి గారు గొడవలు సృష్టించడం కోసం నేను ఏమంటానంటే ఆ రోజున్న పరిస్థితులకు ఈ రోజున్న పరిస్థితులకు చాలా డిఫరెంట్ ఉంది. ఇదంతా ఇది కాంగ్రెస్ చేసిన గడ్డుకాలమే. ఇక 10 ఏళ్ల పరిపాలన చేయలేకపోయినావా? ఎంత డెవలప్మెంట్ అయింది మీరే చెప్తారు కదా మీ మాటల్లోనే. ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీకి తెలంగాణ గవర్నమెంట్ సంబంధం లేదు, 100% సంబంధం ఉంటుంది. 18% వినోద పన్ను వస్తున్నది. మొత్తం చిత్రాలు లేఅవుట్ ఎక్కడిది? అన్ని మొత్తం లేఅవుట్లు మొత్తం వేసింది ఎవరి? ఫిలిం ఇండస్ట్రీ ఎవరి చేతుల్లో ఉంది? కబందాసలో తీసుకోలేదా? ఆ ఫిలిం దిల్ రాజు గారితో మీటింగ్లు పెట్టుకుని ఇదంతా ప్లాన్ ప్రకారం చంద్రబాబు గారు, రేవంత్ రెడ్డి గారు ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. ఏమన్నా టీడీపీలా దాని గురించి మాట్లాడాలి కానీ వెంకటస్వామి గారు నేను నెక్స్ట్ మీ దగ్గరికి వస్తాను, మీతో మాట్లాడతాను. వెంకటస్వామి గారు, మీరు రేవంత్ రెడ్డిని కార్నర్ చేయడానికి మాట్లాడకండి. తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ప్రతినిధిగా తెలంగాణ బిడ్డలుగా మాట్లాడండి. తెలంగాణ బిడ్డగా ఫిలిం ఇండస్ట్రీ హైదరాబాద్ పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే అన్న ఒక మాట వినే, ఫిలిం ఇండస్ట్రీ హైదరాబాద్ వదిలిపెట్టుకోవడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ ఎన్ని స్టూడియోలు, దాదాపు 8-9 స్టూడియోలు ఉన్నాయి. 1000 ఎకరాలు తెలంగాణ గవర్నమెంట్ కాకముందు మీ కాంగ్రెస్ గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్లే కేటాయింపులు చేసింది. అంటే తెలంగాణ తీవ్ర నష్టమే. ఇలా 1,00,000 ఎకరాలు వాళ్ళ చేతుల్లో ఉంది. మీరు ఓన్లీ 1,00,000 నాగల గురించే మాట్లాడతారు తప్ప మొత్తం విధ్వంసం జరిగింది చెప్పాలి కదన్నా. మన భాషను మన యాసను వెక్కిరించారన్న వాళ్ళు గూండాలు. ఇప్పుడు మీరు వెంకటస్వామి గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. మీరు కూడా వాళ్ళనే మోసిండ్రు కదా, ఎందుకు మోసిండ్రు? వెంకటస్వామి గారు మళ్ళీ మాట్లాడదు. రైట్
సో ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. ఓకే ఓకే వెంకటేశ్వర్ గారు ఇదే ఆర్గ్యుమెంట్ తీసుకుంటారు తప్ప చర్చ ప్రజలకు మంచి చేయాలని చెప్తలేరు. ఓకే ఓకే వెంకటేశ్వర్ గారు ఓకే ఓకే మళ్ళీ ఓకే ఓకే వెంకటేశ్వర్ గారు మళ్ళీ మాట్లాడారు. చర్చ జరగాలి. యా ఓకే 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 వెంకటేశ్వర్ గారు రైట్ ఓకే ఓకే రైట్ వెంకటస్వామి గారు మళ్ళీ మాట్లాడదు. వెంకటస్వామి గారు మళ్ళీ మాట్లాడదు. రైట్ 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 నారాయణ రాజు గారు నిజంగా అసలు మీరు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు కదా, నిజంగా ఏం జరుగుతుంది అంటారు? తెలుగు చిత్ర పరిశ్రమపై రాజకీయాలు ఎక్కువ అంటారా? దాంట్లో భాగంగానే ఈ చర్చలు వస్తున్నాయి అంటారా? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఇందాక ఒక విధంగా చెన్నైలో తెలుగుతో పాటుగా కన్నడ, మలయాళ, తమిళ్ ఇండస్ట్రీస్ అన్నీ మద్రాసు కేంద్రంగా ఉండేవి.